పొత్తు పార్టీలు అభ్యర్థులు ఎవరు, ఏ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు? గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న అంశానికి తెర పడనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అవనియండి, జనసేన అవనియండి, పలువురు అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఫైనల్ లిస్టు ఇంకా ఖరారు కాలేదు. ముఖ్యంగా 94 మందిని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ కూడా 24 సీట్లలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి లిస్టు ప్రకటించలేదు. 5గురిని మాత్రమే ప్రకటించారు. ఇది అందరిలోని ఉత్కంఠ లేపడమే కాకుండా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ స్థానం కోసం బదిలీపరుచుకోవడానికి లేదా అభ్యర్థిత్వానికి వివిధ రకాలుగా పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పదే పదే తమ సీటు కోసం అడిగే పరిస్థితి. అయితే దీనికి ఏది క్లారిటీ లేని దుస్థితి ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే ఈసారి గత ఎన్నికల్లో జరిగిన అవమానాలు అవనియండి, ఫెయిల్యూర్స్ని అవనియండి, వాటిలన్నింటి నుంచి పవన్ కళ్యాణ్ పాఠాలు నేర్చుకున్నారు. ఆ పాఠాలు నేర్చుకున్నలో భాగంగా ఈసారి ఎవరైతే ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారో వాళ్ళకి మాత్రమే ఆయన అభ్యర్థులుగా ఖరారు చేస్తున్నారు. ఇది ఈ నేపథ్యంలో పలు దఫాలుగా ఆయన సర్వేలు నిర్వహించుకోవడం జరిగింది. ఏ నియోజకవర్గంలో జనసేన ఓటు శాతం ఎక్కువ ఉంది, సామాజిక పరంగా ఆ ప్రాంతంలో తమకు అండగా ఉండేవారు ఎవరు అనే అంశాలని పలుసార్లు బేరీజు వేసుకున్న తర్వాత ఒక లిస్టుని తయారు చేశారు. మొదటి లిస్టు 5గురు పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరు, అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత కొంతమంది అభ్యర్థుల్ని ఆయన ఫిక్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎవరెవరు ఈ గెలుపు గుర్రాలు అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారన్నది నేను ఒకసారి మీ ముందు ఉంచుతాను. విజయవాడ వెస్ట్ నుంచి, అలాగే అవనిగడ్డ నుంచి, రాజోలు, నర్సాపురం, నిడదవోలు, విశాఖ సౌత్, చీరాల, తిరుపతి, గుంటూరు వెస్ట్, చీరాల లేదా దర్శి, ఈ స్థానాల్లో పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ఫిక్స్ చేశారు. వాళ్ళెవరు పరిశీలిద్దాం. విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్, మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తున్న పోతిన మహేష్కి ఈసారి విశాఖ వెస్ట్ నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు బలపరుస్తున్నారు. అయితే సామాజిక పరంగా కూడా కొన్ని ఈక్వేషన్స్ అక్కడ ఉన్న నేపథ్యంలో మైనారిటీకి కూడా అక్కడ ఇచ్చే అవకాశం ఉంది. పోతిన మహేష్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే మరికొన్ని రోజులు అంటే ఒక వారం 10 రోజుల్లో వివిధ రకాల సర్వేలను కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరుగుతుంది. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మైనారిటీకి అక్కడ ఎక్కువ ఓటు శాతం ఉన్న విశాఖ వెస్ట్లో వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోతిన మహేష్కి ఫస్ట్ ప్రయారిటీ. ఇక రెండో సీటు విషయానికి వస్తే అవనిగడ్డ ఈసారి మాదివాడ వెంకట కృష్ణారావుకి ఈ సీట్ని పవన్ కళ్యాణ్ గారు తమ అభ్యర్థిగా ఖరారు చేస్తున్నారు. ఇక నర్సాపురం విషయానికి వస్తే నర్సాపురం రఘురామకృష్ణరాజు గారు గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ అయిన లోక్సభ స్థానం నుంచి బొమ్మిడి నాయకర్ అక్కడ బలమైన నాయకుడు బొమ్మిడి నాయకర్. అయితే కొన్ని ఈక్వేషన్స్లో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా జనసేన తీర్థం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా సామాజిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ బలమైన నాయకుడు. వీళ్ళిద్దరిలో ఒకరికి సీటు కన్ఫర్మ్ చేయబోతున్నారు. బొమ్మిడి నాయకర్ గతంలో కూడా పోటీ చేసిన సందర్భం ఉన్నది, మంచి ఓట్ బ్యాంకును సంపాదించుకున్న పరిస్థితుంది. మరొక వైపు అక్కడ రఘురామకృష్ణరాజు కూడా ఈసారి లోక్సభ బరిలో ఉండబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీల్లో నేను ఉంటానని చెప్పి మొన్నే బహిరంగ ఆయన తాడేపల్లిగూడెంలో కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థులు కూడా చాలా కీలకం. అది లోక్సభ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా అక్కడ మేధోమథనం చేస్తున్నారు. ఇందులో భాగంగా బొమ్మిడి నాయకర్కి కానీ కొత్తపల్లి సుబ్బారాయుడికి వీళ్ళిద్దరిలో ఒకరిని కన్ఫర్మ్ చేయబోతున్నారు. ఇక మరొక వైపు రాజోల్లో రాజేశ్వరరావు, ఇందులో పెద్దగా వివాదాస్పదమైన అంశాలు ఏమీ లేవు. రాజేశ్వరరావుకి పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపించడం జరుగుతుంది. తమ టీంలో రాజేశ్వరరావుకి చోటు దక్కించిపోతున్నారు. ఇక నిడదవోలు విషయానికి వస్తే కందుల దుర్గేష్ చాలా కీలకంగా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న పేరు కందుల దుర్గేష్.
ఎందుకు కందులు దుర్గేష్ పేరు పదే పదే మాట్లాడవలసి వస్తుంది? ఎందుకు పెద్ద ఎత్తున వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా రాజమండ్రిలో ఆందోళన చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, మౌనవ్రతాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు? కందుల దుర్గేష్ ఈసారి రాజమండ్రి రూరల్ సీటు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్. కానీ ఆ పరిస్థితి అక్కడ లేదు. బలమైన టీడీపీ అభ్యర్థి అక్కడ ఉండడంతో ఆ సీటు వాళ్ళకే ఇచ్చారు, కన్ఫర్మ్ చేశారు ఆల్మోస్ట్. సో ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్ అక్కడి నుంచి అయితే గెలిచే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుంటే ఆయన ఉన్నారు. ఈ స్థానం నుంచి తీసుకెళ్ళి నిడదవోలు స్థానం ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటుందో తెలియదు అన్నది వాళ్ళ ఫాలోవర్స్ ఆవేదన. అయినప్పటికీ కూడా పొత్తు ధర్మం పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరికి ఎక్కడ నుంచి సీటు వచ్చినా ఆ సీట్లో వాళ్ళు బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది, పోరాడవలసిన అవసరం ఉంది, గెలవలసిన అవసరం ఉంది. అందరికీ సీట్లు రావు. 1,00,000 మంది నియోజకవర్గంలో ఆశించవచ్చు, లేకపోతే 1000 మంది ఆశించవచ్చు, లేకపోతే 100 మంది ఆశించవచ్చు. 100 మందికి సీట్లు రావు, ఎవరికో ఒకరికే వస్తుంది కదా. ఆ వచ్చిన వాళ్ళు కష్టపడి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా వాళ్ళు కష్టపడమే కాకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సీట్ వస్తే జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు గెలవడానికి వీళ్ళు సహకరించాలి. అలాగే జనసేనకి టికెట్ వస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళ టీం అంతా కూడా జనసేనకి సపోర్ట్ చేయాలి. సో ఈ రకంగా ఓట్ ట్రాన్స్ఫర్ అయితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం అన్నది అంత ఈజీ కాదు. విశ్లేషకులు మాట్లాడినా లేకపోతే పార్టీలో సీనియర్ నేతలు మాట్లాడినా ఎవ్వరు మాట్లాడినా ఇదే పదం. ఈసారి ఎన్నికల్లో పొత్తు పార్టీల ప్రధాన ధ్యేయం ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం మీదే వాళ్ళు ఎన్నికలకు వెళ్తున్నారు. ఓట్ ట్రాన్స్ఫర్ కానీ సజావుగా సాగకపోతే ఆ సీట్లన్నీ అధికార పార్టీ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి వ్యూహం కూడా ఆ రకంగానే ఉంది. ఎందుకంటే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో కాపు సామాజిక వర్గంలో ముఖ్య నాయకులు అవనివ్వండి, లేదా బీసీ వర్గాల్లో ముఖ్య నాయకులు అవనివ్వండి, రాష్ట్రంలో ఎవరైతే ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన టీంలోకి చేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే చేగొండి సూర్యప్రకాష్ ఓకే, ఆయన ఎంత బలమైన నాయకుడు అనేది కాకుండా ఓ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. వాళ్ళు నాన్నగారు మినిస్టర్ చేసిన గత చరిత్ర ఉంది, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారసుడు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సామాజిక వర్గంలో ఎంతో కొంత ఓట్ బ్యాంకు 1,00,000 ఓట్లు వచ్చే దగ్గర ఒక 300-400 కలిసినా కలిసినట్టే, 5,000 కలిసినా కలిసినట్టే, 10,000 కలిసినా కలిసినట్టే, 10 ఓట్లు ప్లస్ అయినట్టే. ఎందుకంటే గత చరిత్ర మనకు చెప్తున్నది, రాజకీయ చరిత్ర. 9-10 ఓట్లతో లోక్సభ స్థానాలు గెలిచినవి, లక్షలాది ఓట్లున్న లోక్సభ స్థానాల్లో కూడా సింగిల్ డిజిట్లో గెలిచిన సందర్భాలు ఉన్నాయి 9-10 ఓట్లతో. అంటే ప్రతి ఓటు కూడా ప్రాణ సమానంగా రాజకీయ నాయకులు చూసుకుంటారు. అందులో భాగంగా ఏది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఆ విధంగానే ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లే తీసుకున్నారు. 24 సీట్లు తీసుకుంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా జెండా మోసిన వాళ్ళు అందరూ ఏమైపోతారు? ఆయన సింగిల్గా పోటీ చేస్తే ఈసారి 30-40 సీట్లు వచ్చును. బీజేపీతో కలిసి వెళ్తే ఇంకా బాగున్ను. సూచనలు సలహాలు ప్రతి ఒక్కరూ ఇస్తుంటారు. కానీ బరువు ఎవరైతే తల మీద పెట్టుకుంటూ మోస్తాడో వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటన్నది. పైనుంచి మనం చాలామంది చాలా సూచనలు సలహాలు ఇస్తారు. దాని మీద కూడా మన తాడేపల్లిగూడలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. డైరెక్ట్గానే హిట్ చేశారు. నాకు సూచనలు సలహాలు ఎవరు ఇవ్వద్దు, నేను అనుభవించినన్ని అనుభవించాను, అవమానాలు పడినవన్నీ నేను పడ్డాను, ఇంకా నన్ను ఎందుకు ఈ రకంగా ఇబ్బందులు పెడతారు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పారు. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖ రాశారు, చేగొండి గారు కంటిన్యూగా లేఖలు రాస్తానే ఉన్నారు. అయినప్పటికీ కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో 2024 ఎన్నికల్లో తను అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా తన టీంని అసెంబ్లీలోకి తీసుకువెళ్ళాలి. ఇది పవన్ కళ్యాణ్ ఆలోచించే అంశాలు. ఇందులో భాగంగా ఎవరైతే 19 మంది ఉన్నారో వాళ్ళని బలంగా నిలబెట్టగలగాలి, బరిలో గెలిపించుకోగలగాలి. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ లిస్టును కూడా ఆయన 1కి 10 సార్లు, ఎందుకంటే 94 లిస్టుకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో టక చంద్రబాబు నాయుడు గారు మొన్న వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఆ మీటింగ్లో మాఘ పౌర్ణమి శుభ సందర్భంగా ఆయన ప్రకటించేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ సాహసం చేయలేకపోయారని అనుకోవచ్చు. ఎందుకంటే 24 మందిని ప్రకటించడం అన్నది పెద్ద కష్టం కాదు, 1 నిమిషం పని. పేర్లు చదివి వీళ్ళు అభ్యర్థులు ఉంటారని. కానీ అది కాదు కదా, 24 మంది గెలాల్సిన అవసరం ఉంది. 24 మంది ఆ స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉండాల్సిన అవసరం ఉంది. ఈసారి ఫెయిల్యూర్ అయితే జనసేన పార్టీ
గమనమే ప్రశ్నార్థకం అయిపోతుంది. సో ఇది గమనించిన పవన్ కళ్యాణ్ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఏ రకంగా మాట్లాడినా ఆయనైతే ఎక్కడా తొనకట్లేదు, బెనకట్లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు, ఒకప్పుడు రాజకీయాలు వేరు. కానీ ఆయన వ్యూహాన్ని మార్చుకున్నాడు, ఆయన ఆలోచన తీరు మార్చుకున్నారు. ఎవరు ఏమనుకున్నా ఆ సామాజిక వర్గం అనో లేకపోతే వేరే వర్గం అనో వీళ్ళు ఆదుకుంటారనో వాళ్ళు ఆదుకోరనో ఇలాంటివన్నీ కూడా ఆయన పక్కన పెట్టేశాడా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్న అంశాలు కూడా. మొన్న ఒక్కరోజు ఆయన ఫైర్ అయ్యి ఆవేశం ఆగ్రహంగా మాట్లాడారు, కానీ అంతకుముందు పెద్దగా ఆయన మాట్లాడిన సందర్భాలు లేవు. ఆ క్యాడర్ని అంతని కూడా ఉత్తేజపరుస్తున్నారు, మనం కలిసి వెళ్ళాలంటున్నారు, ఈసారి వ్యూహాన్ని నాకు వదిలేయండి అంటున్నారు. అంటే ఒక రిక్వెస్ట్ ధోరణిలో పవన్ కళ్యాణ్ తగ్గాడు. ఆయన స్పీచ్లు వింటుంటే అనిపిస్తున్న అంశాలు, అందరూ మాట్లాడుతున్న అంశాలు. ఈ రకంగా ఆయన ఉండడు. నచ్చిన వాళ్ళని ఉండమంటున్నారు, తనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు వెళ్ళిపోమంటున్నాడు. ఆయన మోమాటలు లేకుండా చెప్పేస్తున్నాడు. అంటే ఒక విజన్ ఆలోచిస్తున్నాడేమో, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు. ప్రజెంట్ టెన్స్ మానేశారు, గతాన్ని వదిలేశాడు. ఇప్పుడు ఏం జరుగుతున్నది అన్నది కాదు, ఫ్యూచర్ ఏం జరగబోతుంది, ఫ్యూచర్ ఏం జరగాలని అతను కోరుకుంటున్నాడు అన్న దాని మీదే ఆయన దృష్టి పెట్టాడు. అందుకే నిర్మోహమాటంగా కొండ బద్దలు కొట్టినట్టు ముఖం మీదే మాట్లాడేస్తున్నాడు, అది ఎంత పెద్దవాడైనా సరే. సో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది మరొక ప్రచారం. సో వర్కౌట్ అవుతుంది లేదు అన్నది కాలం నిర్ణయించాలి. ఈరోజు మనం ఉన్నాం, రేపు ఎక్కడ ఉంటాం, ఏం చేస్తాం అన్నది కాలమే నిర్ణయించాలి. మన ఫేట్ని పెట్టి ఉంటుంది అది. ఈరోజు మనం ఇలా ఉన్నాం కదా, రేపు ఇలాగే ఉంటాం, ఎల్లుండి కూడా ఇలాగే ఉంటాం, 5 సంవత్సరాలు పోయేకి ఇలాగే ఉంటాం అనుకోవడం అన్నది అది భ్రమ. ఆ భ్రమ నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆ భ్రమ నుంచే పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు వచ్చారేమో. 2019లో ఏదైతే నేను సక్సెస్ సింగిల్గా వెళ్ళినా సరే నాకు ఓట్లు వేస్తారు, నాకు మంచి ఆదరణ ఉంది, లక్షలాది మంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు, లేకపోతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు, నా సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం ఉందని చెప్పి ఆయన గతంలో 2019లో ఒక తప్పటడుగు వేశారని చెబుతున్నాయి గణాంకాలు. సో మళ్ళీ అది రిపీట్ కాకూడదు అంటే సక్సెస్ రేషియో సాధించాల్సిన అవసరం ఉంది. ఆయన అసెంబ్లీకి వెళ్ళడమే కాకుండా వాళ్ళ టీంని, పవన్ కళ్యాణ్ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీంని అంతా కూడా అసెంబ్లీకి తీసుకెళ్తే ఆయనే కీలకం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది ఓకే, కొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారికి బాగుందంటున్నారు, కొన్ని సర్వేలు ఈ టీంకి బాగుందంటున్నారు, పొత్తు పార్టీలకు బాగుందంటున్నారు. కానీ ఖచ్చితంగా ఇన్నే అని ఎవరో జ్యోతిష్కాలు చెప్పరు, ఏదో మంత్రాలకి చింతకాయలు రాలవు. సో ఎవరు ఊహల వాళ్ళవి, ఎవరు ఆలోచనలు వాళ్ళవి, ఎవరు సర్వేలు వాళ్ళవి. నాకు ఇలా వచ్చేస్తాయి, ఇన్నే వచ్చేస్తాయి అనుకోవడం అన్నది అది కళలు కనకూడదు. కళలను సాకారం చేసుకునే విధంగా ఉండాలి తప్పించి కళ్ళలోనే ఒక భ్రమలోనే ఉంటే బొక్కబొరలో పడతారు. ఇది గతం చెప్తున్న రాజకీయాలు అవనియండి, ఏ ఫీల్డ్ అవనియండి. సో ఇలాంటి వాటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఒక ఖచ్చితమైన టీం ఉండాలి, సక్సెస్ఫుల్ టీం ఉండాలి, ఆ టీంతోటి గెలిచే విధంగా ముందుకు సాగాలి. సో ఇలాంటి ఆలోచనలతోటి తీసుకున్న ఈ టీం. ఇక నర్సాపురం ముందే మనం ప్రస్తావించాం, బొమ్మిడి నాయకుడికి ఇచ్చే అవకాశం ఉంది. ఇక నిడదవోలు కందుల దుర్గేష్ అంశం అన్నది ఏం చేస్తారన్నది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దుర్గేష్ ఫాలోవర్స్ చాలా గట్టిపట్టు పడుతున్నారు. నిన్న కూడా ఏదో మౌన దీక్షలు ఏవో చేస్తున్నారు. సో ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి ఎక్కడా లేదు, ఈ ఇబ్బందికర పరిస్థితి. కందుల దుర్గేష్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మనసు మార్చుకుంటారా? గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని బుజ్జగిస్తారా? ఆ సీటు మళ్ళీ కందుల దుర్గేష్కి ప్రకటించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రాజమండ్రి రూరల్ సీటు బుచ్చయ్య చౌదరి గారికి అంటున్నారు, కానీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మన 94 లిస్టులో అది లేదు. ఎందుకంటే ఇక్కడ చిక్కుముడు ఉంది, ఆ పీటముడు ఉంది, ఆ ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అందుకని దాన్ని ఎవరు కూడా ప్రకటించకుండా రిజర్వ్లో పెట్టుంచారు. సో అది కావాలి అన్నది కందుల దుర్గేష్ ఫాలోవర్స్. మరి నిడదవోలు పంపిస్తే ఏం జరుగుతుంది? ఇదొక ప్రశ్న. సో నిడదవోలు అయితే ప్రస్తుతానికి ఆయనకి పంపించడం జరుగుతుంది. ఇక విశాఖ సౌత్ విషయానికి వస్తే ఈసారి ఎన్నికల్లో చాలా కీలకంగా ఉండే ప్రాంతం విశాఖపట్నం. సో అన్ని ప్రాంతాలు ఎన్నికల్లో కీలమే, కానీ విశాఖపట్నాన్ని విభిన్నమైన పరిస్థితి ఎన్నికల్లో చూడబోతున్నారు. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపించకపోతున్నారు. ఎందుకయ్యా అంటే రాజధాని అనే అంశం విశాఖపట్నంతో ముడిపడి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం అయితే విశాఖ రాజధాని, దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఏ కేసులో ఆపలేవు. కానీ ఆ రాజధానికి మద్దతు పలుకుతారా ఆ ప్రాంతవాసులు? మరి అమరావతి పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు గెలిచినా, లేకపోతే ఈ పొత్తు పార్టీలు గెలిచినా, బీజేపీకి కొన్ని సీట్లు వచ్చినా వీళ్ళందరూ స్టాండ్ అంతా అమరావతి. సో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, మిగతా పక్క అంతా వేరే నాయకులు ఉన్నారు.
సో ఆ ఒక్కదాన్ని ఢీకొనడానికి వీళ్ళందరూ కలిసి ముందుకు సాగాలి. మన బలం సరిపోదేమో, మన బలగం సరిపోదేమో, ఒకవేళ బలగం సరిపోయినా రిస్క్ చేయడం ఎందుకు? కొన్ని అంశాలు ఉంటాయి రాజకీయాల్లో. మేము చాలా బలవంతులు అయి ఉండొచ్చు, అవతల వైపు చాలా వీక్ అయి ఉండొచ్చు, కానీ ఈ బలవంతుడు వెళ్ళి ఆ బలం లేనివాడిని కొట్టేస్తాను, నేనే గెలుస్తాను అనుకోవడం అన్నది ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, అవ్వచ్చేమో కాక, కానీ కొన్ని అంశాల్లో అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి అదేమన్నా రివర్స్గానే కొట్టింది అంటే అవమానం పాలైపోవాలి బలమైనడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎంత బలం ఉన్నదని పక్కన పెడితే, ఒక పక్క జగన్ ఉంటే మరొక పక్క వీళ్ళంతా కూడా ఆయన మీద పోటీకి దిగుతున్నారు. సో అతను తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైన నిర్ణయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే అమరావతి అన్నది ఒక సెంటిమెంట్, రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకు ఒక సెంటిమెంట్. ఎక్కడ ఉండాలి అన్నది. ఓకే, ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు అది విశాఖ అంటే అసలు ఇష్యూవే లేకపోను. అరే ఒక రాజధాని అనుకుని కొన్ని బిల్డింగ్లు అక్కడ నిర్మాణం అయ్యి పాలన అక్కడికి సాగుతున్నప్పుడు క్యాపిటలే మాకు అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నేను విశాఖపట్నం వెళ్తానన్నది ఈయన చాలా సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నాడు. మరి ఆ నిర్ణయానికి ప్రజల మద్దతు తెలుపుతారా లేదా అన్నది విశాఖపట్నం చాలా కీలకంగా అని నేను ముందు ప్రస్తావించిన అంశాన్ని ఈ ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నం ఒకటేనే కాదు, శ్రీకాకుళం అవనండి, విజయనగరం అవనండి, ఈస్ట్ గోదావరి అండి, ఈ ఎఫెక్ట్ అంతా కూడా విశాఖపట్నం మీద పడుతుంది. విశాఖ రాజధానికి అతి చెరువులో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు మీన్స్ ఏంటంటే ఈస్ట్ గోదావరి ఒకటి దగ్గరలో ఉంటుంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం అయితే విశాఖపట్నానికి ఆనుకున్న జిల్లాలే. అలాగే ఏజెన్సీ ప్రాంతం అరకు అవనియండి, అనంతగిరి అవనియండి, చింతపల్లి అవనియండి, ఇవన్నీ కూడా ఈ జోన్లోకి వచ్చే పరిస్థితి. సో ఒక ఏజెన్సీ ప్రాంతం, ఒక అర్బన్ ప్రాంతం, వీటిలన్నిటికీ ముడిపడిన ఒక సుందర మహానగరం విశాఖపట్నం. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అక్కడ రాజధాని అవుతుంది. ఒక మరి ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాజధాని, ఈ పొల్యూషన్లు, ఈ రాజకీయాలు మాకు వద్దని చెప్పి అక్కడ ప్రజలు కోరుకుంటున్నారన్నది ప్రతిపక్షాలు ఎక్కువగా మాట్లాడే పరిస్థితి. లేదు మనకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మనం ఏర్పాటు చేయలేము, లక్షల రూపాయలు రాజధాని గురించి ఖర్చు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో లేదు, మన ఖజానాలో లేదు, ఏ రకంగా మనం ఖర్చు పెడతామో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అక్కడైతే కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి ఆ బిల్డింగ్లో తాత్కాలికంగా రాజధాని నడిపిద్దాం, నెమ్మదిగా ఎదుగుదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న అంశం. సో వీళ్ళని మద్దతు తెలుపుతారా లేకపోతే వాళ్ళకి మద్దతు తెలుపుతారా? ఇది చాలా కీలకంగా విశాఖ ఓట్ బ్యాంక్ ఈసారి ఎటువైపు ఉంటుందన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా ఉన్న మొన్నటి వరకు ఉన్న వంశీకృష్ణ యాదవ్కి ఈసారి విశాఖ సౌత్ సీట్ ఇచ్చారు. గతంలో విశాఖ సౌత్ తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటికీ కూడా అక్కడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్సీ ఇప్పుడు జనసేనలోకి వచ్చి ఇక్కడి నుంచి ఆయన టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి వంశీకృష్ణ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఉంది, మత్స్యకారు ఓట్ బ్యాంకింగ్ చాలా ఎక్కువ ఉంది, ఆచితూచి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నది వాళ్ళు ఫాలోవర్స్ చెప్పే పరిస్థితి. ఎందుకంటే మత్స్యకార కుటుంబాలతోటి మంచి సంబంధాలున్న వంశీకృష్ణ యాదవ్, ఎందుకంటే గతంలో ఆయన ఈస్ట్ నుంచి పలుసార్లు పోటీ చేశాడు. ఈస్టు అలాగే సౌత్ ఈ రెండు కూడా కలిపి ఉన్నవే, అంటే ఉమ్మడి నియోజకవర్గాలుగా పేర్కొంటుంటారు. మత్స్యకార ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ. సో వాళ్ళతోటి ఎక్కువ సత్సంబంధాల్లో ఉన్న వంశీకృష్ణ యాదవ్ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన గెలుస్తారు. అంటే ఎంత మేధోమదనం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. సామాజిక పరంగా అవనియండి, ఆర్థిక పరంగా అవనియండి, ఈసారి ఎన్నికల్లో ఉండాలి. జీరో బడ్జెట్లో మేము రూపాయేమో మేము స్వచ్ఛందంగా ఎన్నికలకు వెళ్తాము, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, నేను అవినీతి మచ్చలేని నాయకుడిని, నాకు ఓటేస్తారు, నన్ను ఆదరిస్తారు, ఈ మాయలో లేరు, ఈ మబ్బుల్లో ఆయనైతే లేరనే అనుకోవచ్చు. సో అది జనాల్లోకి వెళ్ళాలంటే టైం పడుతుంది. అలాగే ఉండాలి, రాజకీయాలు అలాగే ఉండాలి, ఓటర్లు ఆ రకంగానే ఆలోచించాలి. 5 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఒక బలమైన శక్తి ఓటు. ఆ ఓటుతోటి దేశ రాష్ట్ర భవిష్యత్తును మార్చే అవకాశం. సో ఆ అవకాశాన్ని ఏ రకంగా ఎవరు వినియోగించుకుంటారు అన్నది ఓటర్ చేతిలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నువ్వు 5 ఇచ్చేవా, నేను 10 ఇస్తాను, నువ్వు 10 ఇస్తే నేను 15 ఇస్తాను, నువ్వు 1 బుడ్డి ఇవి, నేను 2 బుడ్లు ఇస్తాను, లేకపోతే నువ్వు బిర్యానీ పెట్టు, నేను 2-3 రోజులు నీ ఇంటికి పంపిస్తాను. సో ఇలాగా రాజకీయాలన్నింటినీ కూడా కలుషితం చేశారు. ఒక జిగుప్సాకరమైన రాజకీయాలకి నేతలు తెరలేపుతున్నారు. సో ఇవి పోవాలి అనుకుంటే పోవు. ప్రజల్లో మార్పు రావాలి, అప్పుడే పోతాయి. మనం అనుకున్నా, లేకపోతే మీరు అనుకున్నా, లేకపోతే ఇంకొకరు అనుకున్నా దానివల్ల పోయేదేం లేదు. ప్రతి ఒక్కరిలోని కూడా మనస్సాక్షిలో ఒక చైతన్యం రావాలి,
ఒక మార్పు రావాలి. సో అప్పుడే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి. సరే, ఈ ఎన్నికలకి అదంతా కూడా జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆర్థికంగా ఉన్న వాళ్ళనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు వంశీకృష్ణ యాదవ్ వైపు మొగ్గు చూపిస్తే చీరాల ఆమంచి స్వాములు, ఇది కూడా పెద్దగా కాంట్రవర్సీ లేని నియోజకవర్గమే. ఇక్కడ కూడా ఏదైతే రాజమండ్రిలో మనం చెప్పుకుంటున్నామో అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. సో ఆమంచి స్వాముల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇంకా తిరుపతి డీకే చైతన్య కానీ ఆర్ఎన్ శ్రీనివాసులకు కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తిరుపతి సీట్ అన్నది కూడా చాలా కీలకమైంది. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత తిరుపతి నుంచి గెలిచిన చరిత్ర ఉంది. సో మెగా ఫ్యామిలీకి తిరుపతికి అవినాభావ సంబంధం ఉంది. చిరంజీవి గారు ఫ్యాన్స్ ఎక్కువ, సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ఎక్కువ. చిరంజీవి గారిని గెలిపించారు కాబట్టి ఆయన 2 ప్రాంతాల్లో గెలిపిస్తే పాలకొల్లు ఆయన సొంత ఊరు, సొంత నియోజకవర్గం, పుట్టిన ప్రాంతం, అలాంటి ప్రాంతంలో ఆయన ఓడగొట్టారు. ఎక్కడో తిరుపతిలో సంబంధం లేని ప్రాంతంలో ఆయన వెళ్తే అక్కడ ఆదరించారు. సో అదే ఆదరణ మళ్ళీ జనసేనకు వస్తుందని చెప్పి ఆ సీట్ని కూడా, తిరుపతి సీట్ని కూడా చైతన్యకి కానీ శ్రీనివాసులకు కానీ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపిస్తున్నారు. ఇక గుంటూరు వెస్ట్ విషయానికి వస్తే బోనాబాయిని శ్రీనివాస్ యాదవ్. గుంటూరు వెస్ట్ కూడా చాలా కీలకమైన ప్రాంతం. ఉమ్మడి కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో ఏ సీటు తీసుకున్నా అటు లోక్సభకు కానీ లేకపోతే అసెంబ్లీలకు కానీ చాలా కీలకమైంది. ఎందుకంటే ఇప్పుడు రాజధాని ప్రాంతం అది. ప్రస్తుతం ఉన్న రాజధాని ప్రాంతం ఫ్యూచర్ ఏమవుతుందన్నది కాలం నిర్ణయించాలి. సో ఇలాంటి రాజధాని ప్రాంతంలో ఈసారి ఎక్కువ ఓట్ బ్యాంకులు, ఎక్కువ సీట్లు తెచ్చుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఉంది. ఎందుకంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు వీర శపథం పూనారు. ఈసారి గెలిచి ముఖ్యమంత్రి స్థానంలో అయితేనే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతాను అన్నది. ఒకవేళ ఫెయిల్ అయితే ఆయన అసెంబ్లీ గేటు దాటి లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ప్రధాన ప్రతిపక్షం ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు గెలిచి వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు సభలో ఉండడం వేరు. ఆయన రాజకీయాలు, ఆయన ఆలోచన తరణి, ఆయన సీనియారిటీ ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకి లేక అధికార పక్షాలకు ప్లస్ అవుతుంది. సో మిగతా వాళ్ళు డీల్ చేయడం వేరు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక క్లిష్టమైన పరిస్థితి, రాజకీయ భవిష్యత్తే గందరగోళమైపోయే పరిస్థితి. పొత్తు పార్టీలు ఈసారి గెలకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురొడ్డి తట్టుకుని నిలబడే శక్తి చాలా తక్కువ. ఇప్పటికే చెల్లాచెదురైపోయారు. గత 5 సంవత్సరాల నుంచి చూస్తే ముఖ్యమైన నాయకులందరూ కూడా చెల్లాచెదురైపోయారనే చెప్పొచ్చు. సో ఆయన ట్రీట్మెంట్ ఆ రకంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది. సో దానికి భయపడుతున్నారు, అందుకే తగ్గుతున్నారు, దేనికైనా సిద్ధమవుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉదాహరించవలసిన అంశం ఒకటి ఉంది, చాలా కీలకమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత బలమైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు రొమ్ము విరుచుకుని రోడ్ల మీదకైతే ఎవరు రాలేదు. చాలా తక్కువ మంది, నేను అందరినీ అంటలేదు, కొద్ది మంది మాత్రమే బయటకు వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. బయటకు వస్తే మనం లోపలికి వెళ్తామని. చంద్రబాబు నాయుడు గారు కల్లో కూడా అనుకుని ఉండడు ఆయన జైలుకి వెళ్తానని. సో అలాంటి స్కామ్ ఓకే, ఎవరు తప్పు చేసినా జైలుకి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు కాదు, దేవుడు తప్పు చేసినా శిక్ష పడాలి అన్నది మనకి చెప్తున్న ధర్మం, హిందూ ధర్మం. ఒక మనుషుల గురించి మనం మాట్లాడడం కాదు, ఎవరు తప్పు చేసినా అది తప్పే, శిక్ష పడాలి. సో ఆయన తప్పు చేశారా రైట్ చేశారా అని కాదు, ఎన్నో కేసులు ఆయన మీద పెట్టినప్పటికీ కూడా ఏ రోజు ఆయన జైలు గుమ్మం ఎక్కలేదు. అలాంటిది సుదీర్ఘంగా సుమారు 2 నెలల పాటు ఆయన్ని జైల్లో ఉంచి బెయిల్ రాకుండా ఉంది అంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉంటున్నాయని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన్ని పరామర్శించి ఆ ములాఖత్తులో భాగంగా లోపల ఆయన ఆవేదన చూసి పొత్తులో ఉన్న ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ అసలు వాళ్ళకి ఒక సమాచారం కూడా లేకుండా డైరెక్ట్గా బయటకు వచ్చి అనౌన్స్ చేశారు, మనం పొత్తులో వెళ్తున్నాం. అంటే అక్కడ నుంచి కూడా ఆయన ఆలోచన సరళి మారింది, పరిస్థితి అర్థమయ్యింది. చంద్రబాబు నాయుడుగా ఇలాంటి పరిస్థితి ఉంటే లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారికనో లేకపోతే వేరే వాళ్ళకనో ఏ చిన్న ఇష్యూలో కానీ దొరికినా ఖచ్చితంగా అటాక్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితి పోవాలి అన్నది వాళ్ళ ఆలోచన. అందుకనే ఈ పొత్తుల్లో ఎంత తగ్గినా అందులో చేరడానికి ప్రధాన కారణం. ఎందుకంటే ఈసారి మోదీ గారు హ్యాట్రిక్ ఖచ్చితంగా కొడతారని దేశం అంతా కూడా మారుమోగుతుంది. అలాంటి టైంలో ఎన్డీఏలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడానికి రాష్ట్రంలో బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో బలంగా ఉండాలి, అధికారంలోకి రావాలి. ఎందుకంటే టీంని కాపాడుకోవడం అన్నది అంత ఈజీ కాదు. తెలంగాణలో గతంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు, పరిస్థితి ఏంటి? చాలా దారుణమైన అవమానాలు.
అసలు ఓటు శాతమే లేని పరిస్థితి, డిపాజిట్లు వచ్చేయా లేవా అని లెక్కలు పెట్టుకునే పరిస్థితి. సో తెలంగాణలో జనసేన ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోయినట్టే. ఇదే పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండి మళ్ళీ టికెట్ రాకుండా 24 అంటున్నారు. 24లో ఓ 15-20 గెలిపించండి, అది ఆయన చెప్పేది. 24 గెలిస్తే అన్నది మంచి రేషియో, అది అద్భుతం, నో డౌట్. అది బలమైన ప్రతిపక్షంగా ఉంటారు. సరే ఒక 10-15 అయినా సరే వచ్చే ఎన్నికల వరకు పార్టీ నిలబెట్టుకోవడానికి ఉంటుంది. అసలు ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మేము సభలకు వెళ్తాం, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు లక్షలాది మంది మేము సీఎం సీఎం అని అరుస్తాం. ఆయన చెప్పిన మాటలు అవి. సీఎం సీఎం అని అరిస్తే అయిపోతారా? పిఎం పిఎం అని చెప్తే అరిస్తే అయిపోతారా? అలా ఉండదుగా. వాస్తవాలు తెలుసుకోగలగాలి, పరిస్థితుల్ని అవగాహన చేసుకోగలగాలి. సో అప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అవుతుంది. టీంని బిల్డ్ చేయాలి. ఒక సక్సెస్ రావాలి అంటే ఏ ఒక్కరి వల్ల అవ్వదు, టీం వర్క్ ఉండాలి. అయ్యో కొన్ని స్పోర్ట్స్లో అయి ఉండొచ్చేమో, బ్యాడ్మింటన్ ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే సింధు వీళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు సింగిల్గానే ఉంటారు కాబట్టి సింగిల్స్ ఆడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పవర్ ఏంటని తెలుస్తుంది. వెయిట్ లిఫ్టింగ్లు ఇలాంటి కొన్ని. కానీ రాజకీయాల్లో నా ఒక్కడి వల్లే అవుతుంది అంటే జరిగే పని కాదు అది. క్రికెట్లో కూడా ఏ ఒక్కడి వల్ల ఏం కాదు. టీం సమిష్ట కృషి చేయాలి, తన వ్యూహాలు రచించుకోగలగాలి, ప్రతి బాల్కి వ్యూహాన్ని మార్చగలగాలి. అప్పుడే కదా సక్సెస్ వచ్చేది. ఒక్క తప్పు చాలు బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడానికి. అలాగే రాజకీయాల్లో కూడా పొరపాట్లు చేస్తే కనుమరుగైపోతారు, చరిత్ర అదే చెబుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి 10 మందిని ఆచితూచి పవన్ కళ్యాణ్ గారు ఒక బెస్ట్ టీంని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 15 మంది రంగంలో సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకా ఈ పవన్ టీం ఎలాంటి సక్సెస్లు చూపిస్తుంది, మరి ఏ రకంగా ప్రజాక్షేత్రంలోకి వీళ్ళు వెళ్తారు అన్నది అందరిలోనే ఉన్న ప్రశ్న. ఏదైనప్పటికీ కూడా గెలాలి అన్న ఒక దృఢ సంకల్పం, ఒక ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఇప్పుడు నిర్ణయించిన ఈ అభ్యర్థులు ఇందులో ఏమైనా అసమ్మతులు ఉన్నాయా, వాళ్ళు మళ్ళీ ఏమైనా అక్కడ ఉన్న టీం అంతా కూడా ఏమైనా ఇబ్బంది పెడుతుందా, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారుతుంది. ఏదైనప్పటికీ కూడా జనసేన